నెక్స్ట్ ఇది 2023లో వచ్చిన క్వశ్చన్. ఆల్ఫా అండ్ బీటా ఇచ్చాడు. నెక్స్ట్ కండిషన్స్ బీటా వన్ ఈస్ ప్యారల్ టు ఆల్ఫా కాబట్టి బీటా వన్ ఈస్ ప్యారల్ టు ఆల్ఫా కాబట్టి సో బీటా వన్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆల్ఫా అని రాసేయచ్చు. సో ప్యారల్ కాబట్టి ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆల్ఫా బార్. నెక్స్ట్ ఇంకొక రిలేషన్ ఇచ్చాడు ఏంటి, బీ1 ప్లస్ బీ2 ఈక్వల్ టు బీటా అని ఇచ్చాడు. సో దీని నుంచి బీటా టూ ఈక్వల్ టు ఎంత, బీటా వన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఇది వస్తుంది. సో బీటా అంటే ఆల్రెడీ తెలుసు మీకు. సో బీటా అంటే సో బీటా రాసేసాం అంతే. నెక్స్ట్ మైనస్ బీటా వన్ అంటే ఏంటి, గామా ఇంటూ ఆల్ఫా బార్. సో గామా ఇంటూ ఆల్ఫా బార్ చేసేస్తే ఆ బీటా వన్ వచ్చేస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ చూసేస్తే ఐజేకే కోఎఫిషియెంట్స్ సపరేట్ చేసేయండి, అప్పుడు బీటా టూ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బీటా టూ ఏమన్నాడు, పర్పెండిక్యులర్ టు ఆల్ఫా బార్ అన్నాడు. బీటా టూ ఈస్ పర్పెండిక్యులర్ టు ఆల్ఫా బార్ అన్నాడు కాబట్టి బీటా టూకి ఆల్ఫాకి డాట్ పెట్ ఏం కావాలి, జీరో అవ్వాలి. టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్ అయితే వాడు డాట్ పెట్ జీరో అవ్వాలి. సో బీటా టూ అంటే ఇది తెలుసు అండ్ ఆల్ఫా అంటే ఇది. సో ఈ రెండింటికి డాట్ పెట్ చేస్తున్నాం. సో డాట్ పెట్ చేస్తే ఇది వస్తుంది. జీరోకి ఇక్కి వేస్తే ఆ సింప్లికేషన్ అంత చిన్నవి కాబట్టి చెప్పట్లేదు. సో లాంబ్డా వాల్యూ -1/5 వచ్చింది. సో లాంబ్డా వాల్యూ -1/5 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే సో అప్పుడు మీకు ఏమొస్తుంది, బీటా టూ వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా టూ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు 5, ఇప్పుడు కండిషన్ కాదు దీని వాల్యూ అడుగుతున్నాడు. 5 బీటా టూ ఇంటూ బీటా టూ డాట్ ఐ ప్లస్ జే ప్లస్ కే కాబట్టి 5 ఇంటూ బీటా టూ అంటే సో దీన్ని 5 పెట్టి మల్టిప్లికేషన్ చేసేయండి. సో 5 బీటా టూ అంటే ఏమొస్తుంది, అప్పుడు మీకు 9i ప్లస్ 13j మైనస్ 5 ఇంటూ 3 15k వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, దీంతో డాట్ పెట్ చేయండి. సో దీన్ని ఐ ప్లస్ జే ప్లస్ కేతో డాట్ పెట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, సింపుల్. ఇక్కడ మీరు మేజర్గా చూడాల్సింది బీటా వన్ ప్యారల్ టు సమ్ అదర్ అంటే సో సమ్ కాన్స్టెంట్ ఇంటూ రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీని నుంచి బీటా టూ బీటా బార్ ఆల్రెడీ తెలుసు, బీటా వన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో వస్తుంది. సో సింప్లిఫై చేస్తే బీటా టూ వస్తుంది. నెక్స్ట్ డాట్ పెట్ విత్ ఆల్ఫా 0 ఇచ్చాడు. సో దాని నుంచి మీకు గామా వాల్యూ వచ్చింది, ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్త చూస్తే చేసేయచ్చు. సో ఏ బార్ అనే వెక్టర్ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసాడు. బి అండ్ సి టూ నాన్ జీరో వెక్టర్స్ అన్నాడు, బీసీ గురించి ఇవ్వలేదు. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు. సో ఇది సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేసారు అనుకోండి, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ మాడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఈ బార్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్ ప్లస్ మాడ్ సి స్క్వేర్. నెక్స్ట్ టూ రెండింటికి డాట్ పెట్ 2 ఇంటూ ఏ డాట్ బి. సో దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. సో 2 ఇంటూ ఏ డాట్ బి, టూ వెక్టర్స్కి డాట్ పెట్. నెక్స్ట్ ఈసారి 2 ఇంటూ బి డాట్ సి ప్లస్ 2 ఇంటూ సి డాట్ ఏ. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ కూడా స్క్వేర్ చేసేస్తే సెకండ్ వన్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మీకు, మాడ్ ఏ స్క్వేర్ సేమ్ మాడ్ బి స్క్వేర్ ప్లస్ మాడ్ సి స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 2 ఈ రెండింటికి డాట్ పెట్, ఫస్ట్ రెండింటికి అంటే 2 ఏ డాట్ బి. నెక్స్ట్ ఏకి సికి డాట్ పెట్, అలాగే బీకి సికి డాట్ పెట్. బీకి సికి డాట్ పెట్ అంటే ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి అది నెగిటివ్ వస్తుంది. సో 2 ఇంటూ బి డాట్ సి. సో నెక్స్ట్ ఫస్ట్ దానికి థర్డ్ దానికి డాట్ పెట్ చేస్తే -2 ఇంటూ సి డాట్ ఏ. సో రెండింటిని ఈక్వల్ అన్నాడు కాబట్టి బోత్ సైడ్స్ సేమ్ సైడ్ ఉన్నాయని క్యాన్సిల్ అయిపోతే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 2 ఏ డాట్ బి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆపోజిట్ సైడ్ ఉన్నాయి మాత్రమే అవుతుంది. సో ఈ రైట్ సైడ్ ఉన్నాయి కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే -2 బి డాట్ సి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఆల్రెడీ అప్పుడు ఏమొస్తుంది మీకు 4, అక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ 2 బి డాట్ సి ఉంది కాబట్టి 2 బి డాట్ సి. నెక్స్ట్ ఇది అటు వెళ్ళిపోతే ప్లస్ 4 సి డాట్ ఏ వస్తుంది. సో ఇది ఫైన్ ఈక్వల్ టు 0 వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బి డాట్ సి 0 ఇచ్చాడు. బి డాట్ సి 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో కాబట్టి ఫైనల్గా ఏమొస్తుంది మీకు 4 డాట్ సి డాట్ ఏ వస్తుంది. అంటే 4 ఏ డాట్ సి ఈక్వల్ ఎంత, 0. సో దీని నుంచి ఏ డాట్ సి అనేది మనం 0గా వచ్చేసింది. మనకి ఏమొచ్చింది ఆన్సర్, ఏ డాట్ సి అనేది 0 వచ్చింది. అయితే క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే విచ్ వన్ ఈజ్ ట్రూ అన్నాడు. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ. ఫస్ట్ వన్ రైటా రాంగా అంటే సో ఏం చేస్తారంటే ఫస్ట్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేయండి. ఎందుకు స్క్వేరింగ్ చేస్తే కానీ మనకి క్లియర్గా చూస్తే తెలుస్తుంది. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసేస్తే లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందంటే మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ సెకండ్ వన్ స్క్వేర్ మాడ్ లాంబ్డా స్క్వేర్ మాడ్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ లాంబ్డా ఏ డాట్ సి. దీనివల్ల ఏ డాట్ సి అనేది మనకు తెలుసు కదా 0 అని. సో ఇది వస్తుంది మీకు, ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ స్క్వేర్. సో ఏ డాట్ సి అనేది 0 అయిపోతుంది కాబట్టి టర్మ్ ఉండదు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాడ్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. సో ఫైనల్గా మిగిలేదు ఏంటి,
లాంబ్డా స్క్వేర్ మోడ్ ఆఫ్ సి స్క్వేర్ అండ్ మోడ్ ఆఫ్ సి స్క్వేర్ మిగులుతుంది. సో ఇది ఒకటే మిగులుతుంది. గ్రేటర్ దాన్ రైట్ సైడ్ ఏంటి 0. సో ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? ఆల్వేస్ ట్రూ అవుతుంది. ఎందుకు? ఈవెన్ పవర్సే కదా, ఈవెన్ పవర్స్ కాబట్టి మీకు ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. లాంబ్డా వాల్యూ ఏ రియల్ నెంబర్ తీసుకున్నా, ఎందుకంటే ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి లాంబ్డా వాల్యూ ఏ రియల్ నెంబర్ తీసుకున్నా వాటి స్క్వేర్ అనేది పాజిటివే అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుందంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ లాంబ్డా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫర్ ఆల్ లాంబ్డా బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ 1 ట్రూ. నెక్స్ట్ ఏ అండ్ సి ఆల్వేస్ ప్యారల్ అన్నాడు. కాదు. ఎందుకు కాదు? ఏ డాట్ సి 0 వచ్చింది. ఏ డాట్ సి 0 వచ్చిందంటే రెండు వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ 0 అయితే, టూ వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ 0 అయితే ఆ పర్పెండిక్యులర్ అవుతున్నాయి. సో ఏ అండ్ సి పర్పెండిక్యులర్, ప్యారల్ కాదు. కాబట్టి ఇది సెకండ్ వన్ బి రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. సో ఈ క్వశ్చన్ కూడా 2023లో వచ్చింది. కొద్దిగా చేయడం కష్టమే, కానీ కరెక్ట్గా చూస్తే చేయొచ్చు. క్వశ్చన్ కరెక్ట్గా చదివి మంచిగా అర్థం చేసుకుంటే చేసేయచ్చు. చూద్దాం. An arc PQ is subtend at right angle. PQ అనేది ఒక ఆర్క్, సబ్స్టెంట్ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి సో వాటి మధ్య ఈ ఆర్క్ మధ్యలో సెమి ఏమవుతుంది? సర్కిల్లో 1/4 అవుతుంది. సర్కిల్లో 1/4 అవుతుంది. సో ఈ యాంగిల్ సబ్స్టెంట్ 90 degrees. సో యాంగిల్ 90 degrees. సో ఒకటేమో ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే, ఒకటి ఎలాంగ్ ది వై యాక్సిస్ తీసుకుంటే మీకు ఈజీ ఉంటుంది, ప్రాబ్లం చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇలా ఎలానే ఉండొచ్చు, అంటే అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. సో ఆర్క్ అన్నాడు. సో 90 degrees ఉండాలి అంతే. ఇలా కూడా ఉండొచ్చు. సో యాంగిల్ ఏంటి? 90 degrees అవ్వాలి. యాంగిల్ 90 degrees. కానీ ఒకటి ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్, ఒకటి ఎలాంగ్ ది వై యాక్సిస్ తీసుకుంటే ఈజీ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి సో ఇలా తీసుకున్నాము. సో పి ఒక దగ్గర, క్యూ ఒక దగ్గర తీసుకుంటే ఒకటి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే రెండోది వై యాక్సిస్ మీద ఉండాలి. సో ఇది వై యాక్సిస్ మీద తీసుకున్నాం కాబట్టి క్యూ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో విత్ సెంటర్ ఓ అన్నాడు. సో సెంటర్ ఆర్జిన్ ఇచ్చాడు. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ PQ, మిడ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ PQ ఈజ్ ఆర్. సో ఈ ఆర్క్కి మిడ్ పాయింట్ ఆర్. కరెక్ట్గా ఆర్క్కి మిడ్ పాయింట్ కాబట్టి అప్పుడు ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎంత ఉంటుందో ఈ ఆర్క్ కూడా అంతే ఉంటుంది. సో ఈ లెంత్ రెండు సేమ్ ఉన్నప్పుడు యాంగిల్ కూడా సేమే అవుతుంది. అంటే మొత్తం యాంగిల్ π/2 90 degrees కాబట్టి ఈ యాంగిల్ π/4 అయితే అప్పుడు ఈ యాంగిల్ కూడా π/4 అవుతుంది. ఎందుకంటే ఇలా బిలో ఎబో బోత్ కూడా ఆర్క్ లెంత్ సేమ్. ఆర్ మిడ్ పాయింట్ కాబట్టి ఈ ఆర్క్ లెంత్ ఎంత ఉంటుందో ఈ ఆర్క్ లెంత్ కూడా అంతే ఉంటుంది కాబట్టి యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. సో π/4 టోటల్ π/2 కాబట్టి అది హాఫ్, ఇది హాఫ్, π/4. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఓపీ అనేది యూ బార్ అన్నాడు. సో దీన్ని యూ బార్ అనుకుంటున్నాం. అండ్ ఓఆర్ అనేది వి బార్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఓక్యూ బార్ అనేది కూడా వాడే ఇచ్చాడు. లాంబ్డా మ్యూ ప్లస్ బీటా వి బార్. దెన్ ఆల్ఫా అండ్ కామా బీటా స్క్వేర్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఆల్ఫా బీటా స్క్వేర్లు దేని రూట్స్ అన్నాడు. అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కుంటే చాలు. సో ఇది ఇప్పుడు ఇది సెంటర్ కాబట్టి సెంటర్ నుంచి ఆర్క్ మీదకి ఏ పాయింట్ తీసుకున్నా కూడా అన్ని డిస్టెన్స్లు ఈక్వల్. డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఓఆర్ ఎంత ఉంటుందో ఓక్యూ కూడా అంతే ఉంటుంది. సో ఆల్ డిస్టెన్స్ సేమ్. సో ఓపీ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ యూ బార్. అండ్ ఓఆర్ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ యూ బార్. అండ్ ఓక్యూ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ ఆల్ఫా మ్యూ బార్ ప్లస్ యూ బార్ ప్లస్ బీటా వి బార్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ పీకి ఓపీకి ఓక్యూకి మధ్యలో యాంగిల్, ఓపీకి ఓక్యూకి మధ్యలో యాంగిల్ π/2 అన్నాడు ఇచ్చాడు కాబట్టి సబ్స్టెంట్ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి సో ఓపీ అండ్ ఓక్యూ. సో ఓపీ అండ్ ఓక్యూ డాట్ ప్రొడక్ట్ ఏం కావాలి? 0 అవ్వాలి. యాంగిల్ 90 degrees కాబట్టి సో ఆ రెండింటి డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. సో ఓపీ అంటే ఏంటి? యూ బారు. అండ్ ఓక్యూ బార్ అంటే ఇది. సో రెండింటికి డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. సో ఇప్పుడు ఈ డాట్ ప్రొడక్ట్ చేసేసేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఆల్ఫా ఇంటూ మ్యూ డాట్ యూ డాట్ యూ అంటే మోడ్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ సో ఇది రెండు డాట్ ప్రొడక్ట్ బీటా ఇంటూ యూ బార్కి వి బార్కి డాట్ ప్రొడక్ట్. సో యూ బార్ డాట్ వి బార్ సో ఈక్వల్ టు ఏంటి? 0 ఈక్వల్ టు 0. సో మనకి యూ డాట్ వి బార్ కనుక్కోవచ్చు. సో యూ బార్ డాట్ వి బార్ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ యూ బార్ స్క్వేర్ మోడ్ ఆఫ్ వి బార్ స్క్వేర్. నెక్స్ట్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ యూ అండ్ యూ. సో యాంగిల్ ఎంత? 45 degrees. సో యూ అండ్ యూ ఈజ్ యాంగిల్ 45 degrees. సో మోడ్ ఆఫ్ యూ స్క్వేర్ అంటే ఏంటి? సో అన్నిటిని లెంత్ సేమ్ అనుకోండి, ఆర్ అనుకుందాం. సో ఈ లెంత్ 6, ఈ లెంత్ 6, ఈ లెంత్ 6 కాబట్టి మోడ్ ఆఫ్ యూ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. సో ఇది కూడా ఆర్ స్క్వేర్. నెక్స్ట్ కాస్ 45 అంటే ఎంత? 1/√2. కాస్ 45 ఎంత? 1/√2.
సో ఇప్పుడు ఇందులో ఆల్ఫా ఇంటూ మోడ్ ఆఫ్ యూ స్క్వేర్, మోడ్ ఆఫ్ యూ స్క్వేర్ అంటే ఏంటి? సో ఈ లెంత్ ఎంత? ఆర్ స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ యూ డాట్ వి అంటే ఏమొచ్చింది? సో ఇక్కడ మీకు ఏంటి? ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ పవర్ 4. సో ఇక్కడ స్క్వేర్ రాశారు పొరపాటు, స్క్వేర్లు కాదు, స్క్వేర్ లేదు కదా, స్క్వేర్ లేదు. సో యూ డాట్ వి, మామూలుగా ఇంతకుముందు హోల్ స్క్వేర్ అలవాటే అలా రాశాము. సో మోడ్ వి ఇంటూ మోడ్ వి, సో స్క్వేర్లు రావు. సో ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్ వస్తుంది. సో ఇదేంటి? బీటా ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 1/√2 ఈక్వల్ టు 0. సో రెండింటిలోంచి కూడా ఆర్ స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది. సో ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే ఆల్ఫా ప్లస్ బీటా /√2, ఆల్ఫా బై బీటా /√2 ఈక్వల్ టు 0. సో ఆర్ అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్. ఈ లెంత్ అనేది 0 అవ్వదు కదా. సో ఈ లెంత్, ఈ వెక్టార్ లెంత్ 0 అవ్వదు కాబట్టి ఈ ప్రొడక్ట్ 0 అవ్వాలంటే ఇది 0 అవ్వాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు, అప్పుడు ఇదేంటి? ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా, అంటే బీటా /√2 రైట్ సైడ్ వెళ్ళిపోతే మీకు ఈ కండిషన్ వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటాలో వచ్చింది. సో ఆల్ఫాకి బీటాకి మధ్యలో రిలేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఆల్ఫాకి బీటాకి రిలేషన్ వచ్చింది కాబట్టి ఇందులో ఆల్ఫానో బీటానో ఏదో ఒకటి కనుక్కుంటే రెండో వాల్యూ వచ్చేస్తుంది. సో మరి ఎలా కనుక్కుందాం? సో మనకి ఈ లెంత్ ఏంటి? ఆర్ అనుకున్నాం. సో ఈ లెంత్ ఈక్వల్ టు ఆర్ మోడ్ ఆఫ్ ఓక్యూ ఈజ్ ఆర్. మళ్ళీ ఇక్కడ స్క్వేరింగ్ చేసేసేయండి. సో ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఎప్పుడు చేసాము, స్క్వేరింగ్ చేసేసారు అనుకోండి. సో ఏంటి? బో సైడ్ స్క్వేరింగ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ మ్యూ స్క్వేర్. సో దాన్ని స్క్వేర్ చేసేస్తే ఆల్ఫా స్క్వేర్ మోడ్ ఆఫ్ మ్యూ స్క్వేర్ అంటే ఏంటి? సో మోడ్ ఆఫ్ మ్యూ అంటే ఆర్ అనుకున్నాం కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లస్ సెకండ్ వన్ వెక్టర్ ఏంటి? బీటా స్క్వేర్ వి బార్ స్క్వేర్. మోడ్ ఆఫ్ వి బార్ స్క్వేర్ అన్నా కూడా ఏంటి? మోడ్ ఆఫ్ యూ అన్నా మోడ్ ఆఫ్ యూ అని అన్ని లెంత్ ఆర్ అనుకున్నాం కాబట్టి సో మోడ్ ఆఫ్ ఈ స్క్వేర్ అంటే ఏంటి? ఆర్ స్క్వేర్ ప్లస్ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్, మళ్ళీ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? 2 ఆల్ఫా బీటా యూ బార్ డాట్ వి బార్, యూ డాట్ బార్ వి బార్. సో యూ బార్ డాట్ బి బార్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు. సో ఏంటది? ఆర్ స్క్వేర్ /√2, ఆర్ స్క్వేర్ /√2. సో ఈక్వల్ టు ఏంటి? ఆర్ స్క్వేర్, సారీ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ మీకు ఆర్ స్క్వేర్ కామన్ వస్తుంది. కామన్ తీసేసి క్యాన్సిల్ చేస్తే ఈ రిలేషన్ వస్తుంది. సో ఈ రిలేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్ఫా బదులు మీకు ఏం రాస్తారు? మైనస్ బీటా /√2 రాస్తే కంప్లీట్గా బీటాలో రిలేషన్ వచ్చేస్తుంది. సో ఆల్ఫా ప్లేస్లో ఇప్పుడు ఏంటి? ఈ కండిషన్ యూజ్ చేసుకొని కంప్లీట్గా దీన్ని ఆల్ఫాలోనో బీటాలోనో రాయండి. లేదంటే బీటా అంటే ఏం రాయొచ్చు? ఆల్ఫాలో రాయాలంటే -√2 ఇంటూ ఆల్ఫా. బీటా ఉన్న దగ్గరలో -√2 ఆల్ఫా రాసేస్తే కంప్లీట్గా ఆల్ఫాలో రిలేషన్ వస్తుంది. సో ఆల్ఫాలో రిలేషన్ వస్తే ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. ఆల్ఫా వాల్యూ వచ్చేస్తే బీటా వాల్యూ వచ్చేసినట్టే. సో బీటా వాల్యూ కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ తెలిస్తే అప్పుడు ఆల్ఫా బీటా స్క్వేర్ కూడా తెలుస్తుంది. ఈ రెండు రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అన్నాడు కాబట్టి సో రెండు రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు అనుకోవడం తెలుసు కాబట్టి చేసేయండి అది. సో నెక్స్ట్ ఇక్కడ పీక్యూఆర్ వెర్టెక్సెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నాడు. సో ఇది క్యాపిటల్ ఆర్. సో పీక్యూఆర్ వెర్టెక్సెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ పీక్యూఆర్ అయితే యాంగిల్ క్యూపీఆర్ కనుక్కోవాలి. యాంగిల్ క్యూపీఆర్ అంటే యాంగిల్ కనుక్కోవాలి. సో ఏముంది? అప్పుడు ఈ రెండింటికి ఈ వెక్టార్కి డాట్ ప్రోడక్ట్ అంతే కదా. సో సింపుల్ ఈజీ. సో యాంగిల్ కావాలి. సో ఇది టీటా అనుకుంటే కాస్ టీటా ఈక్వల్ టు ఏంటి? పిఆర్కి పీక్యూకి రెండింటికి మధ్యలో కాబట్టి ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్. సో పీక్యూ బార్ డాట్ పిఆర్ బార్ డాట్ బై మోడ్ ఆఫ్ పీక్యూ మోడ్ ఆఫ్ పిఆర్ చేసేస్తే అయిపోతుంది. సో పీ డాట్, సో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ డినామినేటర్ రెండింటికి ఈ లెంత్ రెండు √18. సో సింప్లిఫై చేస్తే కాస్ టీటా వాల్యూ 1/2 అయితే టీటా ఈక్వల్ టు π/3 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. లెట్ యూనిట్ వెక్టార్ యూ బార్. సో యూ బార్ అనేది ఒక యూనిట్ వెక్టార్. సో దట్ మేక్స్ యాంగిల్ π/2, π/3, 2π/3 విత్ దీస్ 3 వెక్టార్స్ 1, 2, 3. సో 3 వెక్టార్స్ ఉన్నాయి. సో దాన్ని P1 అనుకుందాం. సో ఫస్ట్ వన్ P1 అనుకోండి. సో యూ బార్ అనేది వీటితోటి యాంగిల్ π/2. ఫస్ట్ వన్ P1, సెకండ్ వెక్టార్ని P2 అనుకుంటే, థర్డ్ వెక్టార్ P3 అనుకుంటే ఇప్పుడు యూ అనేది P1, P2, P3తో P1 తోటి ఎంత యాంగిల్ చేస్తుంది? π/2, P2 తోటి π/3 అండ్ P3 తోటి 2π/3 చేస్తుంది. సో ఆ కండిషన్స్ యూజ్ చేసుకుంటే మీకు XYZ వాల్యూస్ వచ్చేస్తాయి. సో XYZ వాల్యూస్ వస్తే అప్పుడు యూ బార్ వచ్చేసినట్టే. నెక్స్ట్ వి బార్ ఇచ్చాడు. రెండింటికి మధ్య డిఫరెన్స్కి మాడ్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ యూ బార్ కనుక్కోవడమే. యూ బార్ అంటే సో P1 తోటి ఏం చేస్తుంది? యూ బార్ P1 తోటి π/2 చేస్తుంది. కాబట్టి యూకి P1కి మధ్యలో యాంగిల్ 90 కాబట్టి వాటి రెండింటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? సో డాట్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. సో యూ అండ్ P1 పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ యూ అండ్ P2.
యూ అండ్ P2 ఈస్ π/3 ఇచ్చాడు. సో యూకి P2కి మధ్యలో యాంగిల్ π/3 అని ఇచ్చాడు. సో కాబట్టి మనకి ఏంటి డాట్ ప్రోడక్ట్ అంటే యూ డాట్ P2 అంటే ఏంటి మోడ్ యూ మోడ్ ఆఫ్ P2 అండ్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ π/3. సో యూకి పీకి డాట్ ప్రోడక్ట్ చేయండి. యూ అంటే ఏంటి ఇక్కడ సో ఇది సో P2 అంటే ఏంటి సో సెకండ్ వన్ సో డాట్ ప్రోడక్ట్ చేస్తారు అంటే యూకి సో P2కి డాట్ ప్రోడక్ట్ P2 అంటే ఇది రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది సో ప్రొడక్ట్ ఆఫ్ ది ఐ కోఎఫిషియంట్స్ ఇక్కడ x ఇక్కడ ఐ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది j కోఎఫిషియంట్స్ ఇక్కడ y ఇంటూ 1/√2 సో y/√2 వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది k కోఎఫిషియంట్స్ సో ఇక్కడ z ఇక్కడ 1/√2 కాబట్టి z/√2 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ u1 అంటే u1 ఈజ్ ద యూనిట్ వెక్టర్ అన్నాడు కాబట్టి దీని వాల్యూ అంతా 1 అండ్ మోడ్ ఆఫ్ P2 సో P2 అంటే ఇది వెక్టర్ దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి సో అది కూడా రూట్ ఆఫ్ ఏమొస్తుంది రూట్ ఆఫ్ 1/√2 స్క్వేర్ 1/2 ప్లస్ 1/2 సో 1 సో కాబట్టి మోడ్ ఆఫ్ P2 కూడా 1 వస్తుంది. నెక్స్ట్ కాస్ π/3 అంటే అంతా 1/2 కాబట్టి మీకు ఈ రిలేషన్ వస్తుంది y అండ్ జెడ్లో. సో √2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే y ప్లస్ జెడ్ ఈక్వల్ టు √2/2 అంటే ఎంత 1/√2. సో YZలో రిలేషన్ వచ్చింది. ఇక్కడేమో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ 0కి వేస్తే x అండ్ జెడ్లో ఒక రిలేషన్ వచ్చింది. సో ఇది ఒక రిలేషన్ సో దాని ఈక్వేషన్ 1 అంటున్నాం. సో దీని ఈక్వేషన్ 2 అనండి. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు u అనేది P3 తోటి యాంగిల్ ఎంత P3 తోటి 2π/3 సేమ్ ఇదే వేలో సో u డాట్ P3 సో యూకి P3కి డాట్ ప్రోడక్ట్ చేసేస్తే యూకి పీకి డాట్ ప్రోడక్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేస్తుంది. అలాగే మోడ్ ఆఫ్ యూ బార్ అనేది యూనిట్ వెక్టర్ 1 మోడ్ ఆఫ్ P3 కూడా దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి అది కూడా 1 వస్తుంది. కాస్ 2π/3 అంతా -1/2 సో ఈ రిలేషన్ వస్తుంది. √2 అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోతే సో XYలో థర్డ్ రిలేషను సో ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ వీటిని సాల్వ్ చేస్తే XYZ వాల్యూస్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తారు అన్నిటిని ఈజీగా సాల్వ్ చేయడం చూడండి ఇక్కడ XZ ఉన్నాయి ఇక్కడ YZ ఉంది ఇక్కడ ఏమో XY ఉంది. సో ఈజీగా సాల్వ్ చేయాలంటే అన్నిటిని యాడ్ చేయండి. అన్నిటిని యాడ్ చేస్తే అంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు టెక్నిక్ ఫాస్ట్గా సాల్వ్ చేయడం ఇదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ XZ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ YZ ఇక్కడ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ XY. 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే x ప్లస్ x 2x వస్తుంది. నెక్స్ట్ y ఇందులో ఒక y ఇందులో ఒక y 2y వస్తుంది. సో 2 కామన్. నెక్స్ట్ ఇక్కడ ఒక z నెక్స్ట్ ఇందులో ఒక z సో లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే మీకు ఇది వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఏమొస్తుంది 0 1/√2 -1/√2 సో యాడ్ చేస్తే 0 వస్తుంది. అంటే దీని నుంచి x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ ఎంత 0. సో x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ 0 ఇచ్చింది. ఇప్పుడు ఇందులో మీకు x ప్లస్ z వాల్యూ 0 రాసిస్తే x ప్లస్ z 0 అయితే అప్పుడు దాని నుంచి మీకు ఏమొస్తుంది y వాల్యూ 0 వచ్చింది. అలాగే నెక్స్ట్ x ప్లస్ y ఇందులో x ప్లస్ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే x ప్లస్ y వాల్యూ ఎంత -1/2 సో ఇక్కడ -1/2 రాస్తే అప్పుడు z ఈక్వల్ టు -1/2 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది +1/2 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి y ప్లస్ z సో ఇందులో y ప్లస్ z వాల్యూ 1/2 రాస్తే అప్పుడు ఏంటి 1/2 రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు x వాల్యూ -1/2 వస్తుంది. x వాల్యూ ఏంటి -1/2 వస్తుంది. ఇప్పుడు x y z అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. సో x y z అన్నీ వచ్చేసినాయి కాబట్టి x y zలో తీసుకొచ్చి u బార్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు u బార్ అనే వెక్టార్ వస్తుంది. సో అప్పుడు u బార్ అనే వెక్టార్ తెలుసు. సో u బార్ వెక్టార్ ఇది అవుతుంది మైనస్ v బార్ అంటే ఈ వెక్టార్ రెండింటికి డిఫరెన్స్ చేసేస్తారు. సో డిఫరెన్స్ చేసిన తర్వాత మోడ్ అన్నాడు కాబట్టి √i కోఎఫిషియంట్ స్క్వేర్ j కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్క్వేరింగ్ చేసేయండి వచ్చేస్తుంది. సో చూడడానికి క్వశ్చన్ లెంతీ ఉంది కానీ ఈజీనే. సో ఒక్కొక్క వ్యూ తోటి ఒక్కొక్క వెక్టార్ తోటి చేసే యాంగిల్ ఇచ్చాడు కాబట్టి సో అప్పుడు మీకు ఏమొస్తుంది x y z 3 రిలేషన్స్ వస్తే x y z వాల్యూస్ వస్తే అప్పుడు u బార్ వస్తుంది. u బార్కి v బార్కి డిఫరెన్స్ అడుగుతుంది ఇక్కడ క్వశ్చన్లో. సో దానికి మోడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ యూనిట్ వెక్టార్ మేక్స్ యాంగిల్ 60 degrees. సో విత్ దిస్ వెక్టార్ ఈ వెక్టార్తో 60 degrees చేస్తుంది అండ్ 45 degrees విత్ i మైనస్ k ఈ వెక్టార్ తోటి సో 45 degrees చేస్తుంది. సో దీంతో 45 degrees చేస్తుంది. సో ఏంటి ఒక యూనిట్ వెక్టార్ మరోసారి చూడండి ఏమన్నాడు ఒక యూనిట్ వెక్టార్ క్వశ్చన్ కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. యూనిట్ వెక్టార్ దట్ మేక్స్ యాంగిల్ 60 degrees విత్ దిస్ వన్ అండ్ ఈ వెక్టార్ తోటి
45 degrees బీసీ అంటే ఆ వెక్టార్ పేరు ఏంటి సి బార్. ఆ వెక్టార్ ఏంటి సి. సి అని ఒక వెక్టార్. సో క్వశ్చన్ క్లియర్గా అర్థం కాదు. సో సి అనేది ఒక వెక్టారు. ఫస్ట్ దాంతో 60 degrees, సెకండ్ వెక్టార్ తోటి 45 degrees వస్తుంది. ఆ సి వెక్టార్ ఏంటి యూనిట్ వెక్టార్. సి అనేది ఏంటి యూనిట్ వెక్టార్. సో సి అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ సి అనే వెక్టార్ C1i ప్లస్ C2j ప్లస్ C3k అనుకుంటారు. సో యూనిట్ వెక్టార్ కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి. సో రూట్ ఆఫ్ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ ప్లస్ C3 స్క్వేర్ ఈక్వల్ టు 1 కాబట్టి C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ 1 వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు కండిషను. సో ఆ సి అనే వెక్టార్ ఫస్ట్ దానితో 60 degrees చేస్తుంది కాబట్టి సి తోటి ఈ వెక్టార్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే సో డాట్ అంటే ఈ వెక్టార్ని ఏ అనుకుంటే సి అనేది ఏ తోటి 60 degrees చేస్తుందంటే సి డాట్ ఏమవుతుంది మాడ్ సి ఇంటూ మాడ్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత 60 degrees. కాబట్టి మాడ్ సి అండ్ మాడ్ ఆఫ్ ఏ అంటే దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 9 వస్తుంది రూట్ 9. నెక్స్ట్ ఆ యాంగిల్ ఎంత కాస్ 60 degrees. కాస్ 60 degrees. సో మాడ్ సి సో రూట్ 9 అంటే 3 ఇదేమో 1/2 3/2 ఇంటూ సి వస్తుంది 3/2 ఇంటూ సి. సి అంటే ఏంటి ఇక్కడ మాడ్ సి. సో మాడ్ సి అంటే ఏంటి సి అనేది యూనిట్ వెక్టర్ కాబట్టి ఇంకా మాడ్ సి అంటే ఏంటి 1. సో అది అవసరం లేదు. సో 3/2 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి సికి దీనికి డాట్ ప్రొడక్ట్ అంటే ఈ వెక్టార్కి నెక్స్ట్ ఈ వెక్టార్కి డాట్ ప్రొడక్ట్. సి అంటే ఏంటి C1i ప్లస్ C2j ప్లస్ C3k. సో సికి దీనికి డాట్ ప్రొడక్ట్ చేస్తే C1 ఇంటూ 2 2C1 C2 ఇంటూ 2 2C2 C3 ఇంటూ -1 -C3. సో ఒక రిలేషన్ వస్తుంది C1 C2 C3లో. రైట్ సైడ్ మాడ్ సి అంటే ఎంత సి అనేది యూనిట్ వెక్టార్ కాబట్టి 1. నెక్స్ట్ అలాగే సేమ్ సి అనే వెక్టారు ఈ వెక్టార్ తోటి ఏం చేస్తుంది 45 degrees వేస్తుంది కాబట్టి సో ఇది బి అనుకుంటే అప్పుడు ఏంటి సి డాట్ బి. ఈ వెక్టార్ని బి అనుకుంటే సి డాట్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది సో మాడ్ సి ఇంటూ మాడ్ బి. సో యాంగిల్ కాస్ 45 degrees అవుతుంది కాస్ 45 degrees. సో మాడ్ సి ఇంటూ మాడ్ బి అంటే రూట్ 2. సో కాస్ ఆఫ్ 45 మాడ్ ఆఫ్ సి అంటే ఎంత యూనిట్ వెక్టార్ కాబట్టి 1. సో ఇప్పుడు సికిను నెక్స్ట్ ఈ వెక్టార్కి డాట్ ప్రొడక్ట్ చేస్తాం. సో సికి దీనికి డాట్ సి అంటే ఏంటి C1i. సో సి అంటే ఈ వెక్టర్ రాసేయండి అప్పుడు ఏంటి డాట్ ప్రొడక్ట్ అంటే సో ప్రొడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియంట్ C1 ఇంటూ ఇక్కడ ఐ కోఎఫిషియంట్ 1 ఎంత C1. నెక్స్ట్ C2 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్స్ అంటే ఇందులో జే లేదు కాబట్టి 0. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్ సో ఇక్కడ C3 ఇందులో కే కోఎఫిషియంట్ ఎంత -1. సో సి బార్ అంటే ఇక్కడ రాసేసి డాట్ ప్రొడక్ట్ చేయండి. డాట్ ప్రొడక్ట్ మీకు చేయడం వచ్చు. సో ఇప్పుడు ఏంటి రిలేషన్ ఇది వచ్చేస్తుంది C1 C3లో ఒక రిలేషన్ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఒక రిలేషన్ వచ్చింది. సో 3 రిలేషన్స్ ఉన్నాయి ఒకటేమో ఇది సో ఈ సెకండ్ వన్ థర్డ్ వన్. సో వీటిని సాల్వ్ చేసేస్తే మీకు C1 C2 C3 వాల్యూస్ వచ్చేస్తాయి. కాకపోతే కొద్దిగా కాంప్లికేటెడ్ ఉన్న వాల్యూస్ ఇట్లా రూట్స్లో ఉన్నాయి. కొద్ది సింప్లిఫికేషన్ దగ్గర మాత్రం ఇబ్బంది పడతారు జాగ్రత్త చూసుకోండి. సో దీని నుంచి ఈ సింప్లిఫికేషన్ కొద్దిగా ఫాస్ట్ చేయాలంటే దీని నుంచి C3 కనుక్కోండి. C3 అనేది మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ C1లో వస్తుంది. సింప్లిఫికేషన్ కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. C3 సో ఏమొస్తుంది మీకు C1 - 1 వస్తుంది అంటే C3 బదులు C1 - 1 రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ కండిషన్ నుంచి సో C3 ప్లస్లో C1 - 1 రాసేస్తే అప్పుడు C1 C2 మధ్య రిలేషన్ వస్తుంది. సో అంటే మీ C3 బదులు ఇక్కడ C1 - 1 రాస్తారు అప్పుడు C1 C2లో రిలేషన్ వస్తుంది. దాని నుంచి C2 ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ C1లో వస్తుంది అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ C1లో వస్తుంది. సో ఇప్పుడు C2 C1 రెండు ఇన్ టర్మ్స్ ఆఫ్ C1లో వచ్చినాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు కంప్లీట్గా C1 స్క్వేర్లో ఈక్వేషన్ వస్తుంది. సో దాని నుంచి C1 వాల్యూ వస్తుంది. C1 తెలిస్తే C1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే C2 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే C3 వస్తుంది. కానీ ఇక్కడ ఇట్లా ఫ్రాక్షన్స్ రూట్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి సింప్లిఫికేషన్ మాత్రం కొద్దిగా డిఫికల్టీ అని అవుతుంది. కొద్దిగా జాగ్రత్త చేయాలి. సో అప్పుడు C1 C2 C3 అన్ని వెక్టర్స్ వస్తే అప్పుడు సికి ఈ రెండింటికి సమ్ కనుక్కుంటారు. C3 అనే వెక్టర్ అండ్ సి అనే వెక్టర్ ఇక్కడ వచ్చేస్తుంది. సో C1 C2 C3 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సి అనే వెక్టర్ వస్తుంది. ఆ సి అనే వెక్టర్ దీంతో యాడ్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది.